హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం భారతదేశపు అతిపెద్దదైన ఎకో పార్క్, అదేదో కాదండి, ఎక్స్పీరియం ఎకో పార్క్ గురించి పూర్తి విశేషాలు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చాలా విశేషాలు దాగున్నాయి. ఇక్కడ 1500 సంవత్సరపు వృక్షం, అలానే దుబాయ్లో ఉన్నట్టు మిరాకిల్ గార్డెన్, అలానే చాలా ఫ్లవర్ గార్డెన్స్ అండ్ వివిధ రకమైన చెట్లు, స్కల్ప్చర్స్ చాలానే ఉన్నాయండి. అండ్ ఈ వీడియోలో డీటెయిల్గా ఏ ఏ ప్లేసెస్ చూడొచ్చు ఈ పార్క్లో, అలానే టికెట్ ప్రైస్ ఎలా ఉండబోతుంది, అలానే మధ్యతరగతి వాళ్ళు వెళ్ళొచ్చా లేదా, అలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి స్టార్ట్ అవుదాం. ఈ పార్క్లో ఉన్న విశేషాలన్నీ ఒక వీడియోలో క్యాప్చర్ చేయడం చాలా కష్టం అండి. అందుకే ఇది ఒక 4 వీడియో సిరీస్. అండ్ 4 వీడియోస్ కూడా మీరు చూసినట్టయితే ఈ పార్క్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ముందుగా మనం టికెట్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మనకి ఇనీషియల్ డేస్లో ఇంట్రడక్టరీ ఆఫర్ కింద వీకెండ్ నాకైతే 1200 రూపీస్కి టికెట్ దొరికింది. అండ్ టికెట్ కౌంటర్ ఎలా ఉండబోతుంది, అండ్ ఫ్యూచర్లో వాళ్ళు 1600 చేయొచ్చు ఈ టికెట్ ప్రైస్ని. అలానే చిల్డ్రన్స్కి అయితే హాఫ్ ద ప్రైస్. నేను టికెట్ తీసుకునేటప్పుడు అయితే 600 ఉండేది. అలానే ఎలక్ట్రానిక్ వెహికల్, అదే ఈవీ వెహికల్స్ ఆర్ బగ్గీని కావాలనుకున్నట్టయితే ఎడిషనల్ 200 రూపీస్ పే చేయాలి. అండ్ వీళ్ళు కాంప్లిమెంటరీగా ఒక వాటర్ బాటిల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు కానీ ఈ ట్రిప్ని ప్లాన్ చేసినట్టయితే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వీడియో మధ్యలో చెప్తాను. ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసినట్టయితే మీ ట్రిప్కి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ నాలాంటి మిస్టేక్స్ మీరు ఖచ్చితంగా చేయకూడదని ఈ వీడియోని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా టికెట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ వివిధ రకమైన టికెట్స్ ఉన్నాయి. అది ఒకటి విత్ బగ్గీ, బై వాకింగ్. ఈ టికెట్స్ తీసుకున్నప్పుడు మనకిచ్చే బ్యాండ్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో బ్లూ కలర్ అయితే బగ్గీ ఇంక్లూడెడ్, అలానే ఆరెంజ్ కలర్ అయితే బగ్గీ ఎక్స్క్లూడెడ్ అని అర్థం అనమాట. అలానే నేను తీసుకున్న టికెట్లో బగ్గీ ఇంక్లూడ్ చేసుకున్నాను. అండ్ నాకైతే బగ్గీ పెద్ద అవసరం అనిపించలేదు. ఎందుకనంటే బాగా ఎక్స్ప్లోర్ చేయాలి పార్క్ అని అంటే బై వాక్ వెళ్ళడం మంచిది. అండ్ ఉన్న ప్లేసెస్ కూడా అన్నీ కొంచెం దగ్గరగానే ఉన్నాయి. అండ్ ప్రతి కార్నర్ని ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ చూస్తున్నారు కదా, చాలా వరకు వర్క్ కూడా ఆల్రెడీ అవుతుంది. బట్ ఈ పార్క్ కంప్లీట్గా డెవలప్ అవ్వడానికి మరొక 2 to 3 years అవుతుంది. అలానే నేను ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఈ పార్క్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్, ప్రతి ట్రీ అండ్ ప్రతి స్కల్ప్చర్ ఎంత కాస్ట్ పడింది ఇన్ఫర్మేషన్ రామ్దేవ్ గారు, ఫౌండర్ అయిన ఎకో పార్క్కి, అతనే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేశాను. ఆ వీడియో కూడా మీరు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలుస్తుంది. ఎందుకు ఈ పార్క్కి ఇంత ప్రైజ్ అని మీకు కూడా అర్థమవుతుంది. ముందుగా మనం ఫస్ట్ ప్లేస్ అయిన మిరాకిల్ గార్డెన్ దగ్గరికి వచ్చాం. ఈ ప్లేస్ దుబాయ్లో మీరు వాచ్ చేసినట్టయితే మిరాకిల్ గార్డెన్కి రిప్లికా లాగా ట్రై చేశారు. బట్ నేను మిరాకిల్ గార్డెన్ కూడా వాచ్ చేశాను. నాకైతే కొంచెం సిమిలారిటీ కనిపించాయి. బట్ ఈ సీజన్ కాకుండా కొంచెం వర్షాల కాలంలో వచ్చినట్టయితే ఈ ఫ్లవర్స్, ఈ ట్రీస్ ఇంకా చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ చూస్తున్నారు కదా, ఈ చైర్స్ అండ్ ఈ ట్రీస్ నుంచి వచ్చిన ఈ చైర్స్ అండ్ ఈ సోఫాలా ఉంది కదా, ఇదైతే చాలా బాగుంది. మీరు కానీ ఇక్కడికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ చైర్లో కూర్చొని ఓ 4 ఫోటోలు తీసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకనంటే మనకు తెలిసిన మట్టుగా చైర్స్ కావాలంటే చెట్లను నరికి మనం చైర్స్ చేసుకుంటాం. కానీ ఈ కాన్సెప్ట్ ద్వారా బతికున్న చెట్లలోనే కూర్చోవడం అంటే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ చైర్స్ చూశాక ఖచ్చితంగా కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ముందుగా చెప్పినట్టు ఇక్కడ చాలా వర్క్ పెండింగ్ ఉంది. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఈ మాన్యుమెంట్స్, ఈ స్కల్ప్చర్స్ చూస్తే అర్థమవుతుంది కదా, కొంతవరకు రెడీ అయింది, ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది. అండ్ ఈ ఏరియా, ఎస్పెషల్లీ ఈ ఏరియాలో అయితే చాలా స్కల్ప్చర్స్, చాలా ఆర్ట్ వర్క్ ఉంది. ఈ ఆర్ట్ వర్క్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఎంత చేసినా ఇంకా తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఈ లైన్స్
అలానే ఈ సరౌండింగ్స్లో ఉన్న ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. మీరు కానీ పెద్ద గార్డెన్స్ ఇంతవరకు చూడకపోయినట్టయితే ఇదైతే డెఫినెట్గా వాచ్ చేయాల్సిన ప్లేస్. ఫస్ట్ ప్లేసే మిరాకిల్ గార్డెన్. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా ఆన్ గోయింగ్ వర్క్. అండ్ ఇదంతా వన్స్ కంప్లీట్ అయ్యాక ఇది ప్రాపర్ పార్టీ ఏరియా కింద ఉంటుంది. అండ్ ఏ కార్పొరేట్ ఈవెంట్స్ ఆర్ లైక్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయొచ్చు. అండ్ వాళ్ళ విజన్ ప్రకారం అయితే ఇక్కడ రిసార్ట్స్ కూడా వర్క్ అవుతుంది. వన్స్ ఆ రిసార్ట్స్ కూడా స్టార్ట్ అయ్యావనంటే అండ్ పీపుల్ ఇక్కడే ఉండి స్టే చేసి ఈ పార్క్ని 2 to 3 days ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ నాకు తెలిసిన మట్టుగా ఈ పార్క్ అయితే జస్ట్ ఒక 20% కంప్లీట్ అయింది. ఇంకా చాలా ఉంది. ఎందుకనంటే ఈ పార్క్ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఓపెన్ బీచ్ ఒకటి తయారు చేయాలని అనుకుంటున్నారు, మ్యాన్ మేడ్ బీచ్. నాకైతే తెలిసి ఎంత టైం పడుతుందో తెలీదు, బట్ ఇది కంప్లీట్ అయ్యేటప్పటికైతే చాలా బాగుంటుంది. అలానే చాలా ప్లేసెస్ అయితే ఇంకా పెండింగ్ వర్క్ ఉంది. మీరు ఈ వీడియోలో డీటెయిల్గా చూడొచ్చు. అండ్ మీరు చూస్తున్నది ఏరియా అంతా మిరాకిల్ గార్డెన్కి రిప్లికా అండి. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ నేను వెళ్ళే టైంకి చాలా ఎండగా ఉంది, బట్ స్టిల్ నాకైతే చాలా నచ్చిందని చెప్పుకోవాలి. అండ్ మీరు కూడా హైదరాబాద్ అరౌండ్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వాచ్ చేయాల్సిందే ఈ మిరాకిల్ గార్డెన్ రిప్లికాని. ఎందుకంటే మీరు కానీ నేచర్ లవర్స్ అయితే డెఫినెట్గా మీకు ఈ పార్క్ నచ్చుతుంది. అండ్ వీడియో బిగినింగ్లో నేను మాట్లాడినట్టు బగ్గీ అయితే వేస్ట్ అండి. ఎందుకంటే ఈ ప్లేసెస్ అన్నీ నియర్ బై ఉన్నాయి. బట్ మీతో వచ్చిన వాళ్ళు కానీ ఏజ్డ్ అయితే ఖచ్చితంగా బగ్గీ తీసుకోండి. ఎందుకంటే అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం కొంచెం కష్టమవుతుంది. అలానే నేను వెళ్ళేటప్పుడు అయితే క్లైమేట్ అయితే చాలా హార్ష్గా ఉంది, చాలా ఎండగా ఉంది. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలాంటి క్లైమేట్లో బై వాక్ మీతో పాటు ఉన్న పేరెంట్స్ ఆర్ కొంచెం ఎల్డర్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా వాక్ చేయలేరు. బగ్గీ వాళ్ళకి బెటర్. బట్ ఎవరైతే నేచర్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో అండ్ క్యాపబుల్ ఎనఫ్ టు వాక్ ఫర్ సో లాంగ్ ఇన్ హాట్ సమ్మర్, అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా బై వాక్ వెళ్ళడం బెటర్. అండ్ చూస్తున్నారు కదా, చాలా వర్క్ అయితే పెండింగ్లో కూడా ఉంది. అండ్ వన్స్ ఇదంతా కంప్లీట్ అయ్యాక ఈ ఫేజెస్ కింద వర్క్ అవుతుంది. అండ్ ట్రీస్ కూడా చాలా వరకు డిఫరెంట్ ట్రీస్ అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ట్రీస్ అండ్ ఫ్లవర్స్ వివిధ కంట్రీల నుంచి ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడ తెచ్చారండి. అండ్ ఈచ్ ట్రీ ఆర్ ఈచ్ ఫ్లవర్ చాలా యూనిక్. అండ్ మీరైతే పిల్లలతో వెళ్ళినట్టయితే చాలా ఫన్గా ఉంటుంది. బట్ ఖచ్చితంగా టెంపరేచర్ని చెక్ చేసుకొని వెళ్ళడం మంచిది. అండ్ నేనైతే నా నెక్స్ట్ స్టాప్కి స్టార్ట్ అయ్యాను బగ్గీలో. అండ్ నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నామో డీటెయిల్గా ఈ వీడియోలో చూడండి. అండ్ ఈ ఏరియాలో అయితే చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో వర్క్ స్టిల్ అవుతుంది, ఆన్ గోయింగ్ వర్క్. ఇక్కడైతే చాలా స్టాల్స్ వస్తాయి. ఈ స్టాల్స్లో మనం వివిధ రకాల షాపింగ్ చేసినట్టయితే అండ్ ఈ ప్లేస్ అయితే ఫ్యూచర్లో చాలా కలర్ఫుల్గా ఉండబోతుంది. అండ్ బగ్గీస్ అయితే ఎవరైతే మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ ఎకో పార్క్స్ ఇలాంటి వాటికి ఎక్కువగా ఫ్యామిలీస్తో వస్తారు. అండ్ బ్యాచిలర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదనే చెప్పుకోవాలి. నేను చూడడం చాలా తక్కువగా చూశాను. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే హైదరాబాద్కి ఇది ఒక 38 kilometers డిస్టెన్స్లో ఉంది. అండ్ ఈ పార్క్ కూడా స్టార్ట్ అయ్యి రీసెంట్గా, అది కూడా January 28th స్టార్ట్ అయింది. సో ఇంకా జనాలకు తెలియట్లేదు ఈ పార్క్ గురించి. వన్స్ ఈ పార్క్ గురించి తెలిసాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రావాల్సిందే. ఎందుకనంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి పార్క్స్ మనం చూస్తాం, ఇండియాలో ఇలాంటి పార్క్ చూడడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా ఈ స్కల్ప్చర్స్ వివిధ ఆకారాల్లో చాలా బాగున్నాయి చూడడానికి. అలానే ఇవి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇవేవో రస్ట్, అదే తుప్పు పట్టినట్టు అనిపిస్తున్నాయి కదా, ఐరన్లా కాదండి, ఇదంతా కాటన్ స్టీల్. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఈ కాటన్ స్టీల్కి చాలా ప్రత్యేకత ఉంది. ఇవి చాలా కాస్ట్లీ. అలానే అండ్ ఇవి అయితే రస్ట్ అయితే పట్టవు. అండ్ 50-60 years వరకు అలానే ఉంటుంది. ఇదైతే లేటెస్ట్ టెక్నాలజీ. ఖచ్చితంగా మీరు ఇలాంటి కాటన్ స్టీల్ మీరు ఎక్కడైనా చూసారా?
ఇలాంటి మాన్యుమెంట్స్ చూస్తే డెఫినెట్గా కామెంట్లో మెన్షన్ చేయండి. హైదరాబాద్లో ఒక ఏరియాలో ఈ కాటన్ స్టీల్తో ఆల్రెడీ ఒక మాన్యుమెంట్ ఉంది. అదేంటో మీకు తెలిసినట్టయితే కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే మన నెక్స్ట్ స్టాప్కి మనం వచ్చామండి. ఇక్కడ బుద్ధుడిని చూడొచ్చు, అలానే ఫ్లవర్ వాజెస్ అండ్ చాలా ఫ్లవర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. బుద్ధుడు అయితే చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ బుద్ధుడు ఇక్కడ ఒక ట్రీ మధ్యలో సెట్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. అండ్ చాలామంది ఇక్కడ ఫొటోస్ తీసుకొని మన ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాము ఈ స్పాట్ అయితే చాలా యూనిక్గా ఉంది. డెఫినెట్గా ఫోటో వర్తీ అని చెప్పుకోవచ్చు. అండ్ త్రూ అవుట్ ద ఎకో పార్క్ చాలా సెల్ఫీ స్పాట్స్ ఉన్నాయి. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అయితే ఇంకా నాన్ స్టాప్ అని చెప్పుకోవాలి. నేను చూస్తున్నప్పుడు పిల్లలు లేదు, పెద్దలు లేదు, అందరూ చాలామంది రీల్స్ చేసుకుంటున్నారు. అండ్ డెఫినెట్గా మీరు కూడా రీల్స్ చేసుకోవాలని అంటే ఇది చాలా బాగుంది. ఈ ప్లేసెస్ అయితే డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ఎస్పెషల్లీ గార్డెన్స్ అయితే చాలా బాగున్నాయి. వీడియో బిగినింగ్లో చెప్పినట్టు అసలు కాస్ట్ వర్తా లేదా అని డిస్కస్ చేసుకున్నట్టయితే నేనైతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 1200 పే చేశారు. అండ్ ఫ్యూచర్లో ఈ టికెట్ అయితే 1600 అవుతుందని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది అక్కడ కౌంటర్ దగ్గర. సో ఇన్ కేస్ 1600 అయ్యింది అనుకున్నట్టయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 5 మెంబర్స్ కానీ ఇక్కడికి వచ్చారని అంటే ఆల్మోస్ట్ 8000. అండ్ ఫుడ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవాలి. బట్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా చాలా క్వాలిటీగా ఉంది. డెఫినెట్గా ఎవరైతే ట్రై చేస్తారో డెఫినెట్గా వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను కొన్ని ఐటమ్స్. ఏ ఐటమ్స్ ట్రై చేశానో, ఎంత కాస్ట్ అయ్యిందో ఆ వీడియో ఇన్ఫర్మేషన్ కూడా డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో లాస్ట్లో. అండ్ కమింగ్ టు దట్, సో 8000 టికెట్స్కి అయితే ఇంకొక 4000 ఆర్ 5000 వరకు టికెట్స్ ప్లస్ ట్రావెలింగ్ అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంత అమౌంట్ బేర్ చేయడం అని అంటే కొంచెం కష్టమే కదండి. అందుకే సో ఇలాంటివి ఈ ఎకో పార్క్కి వచ్చే ముందు ఖచ్చితంగా ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేసుకొని రావడం చాలా మంచిది. ఈ వీడియోలో చూసినట్టు ఆ లవ్ సింబల్స్ ఫ్లవర్స్తో నిండితే ఎలా ఉంటుందో ఆ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. అండ్ ఈ ఫిబ్రవరి 14కి అవన్నీ ఫ్లవర్స్తో నింపేస్తారంట. చాలా బాగుంటాయి. అలానే ఈ ట్రీస్ వాటిని చాలా యూనిక్గా తయారు చేశారు. ఎందుకనంటే అవి చైర్స్ కింద యూజ్ అవుతాయి. అలానే ఈ షేప్స్ ఎలా వచ్చాయని మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు. అండ్ ముందుగా ఆ వీడియోలో చూపించినట్టు ఈ షేప్స్ అన్నీ రావడానికి లోపల గ్రిల్ వేశారు. ఆ గ్రిల్ కూడా డీటెయిల్గా చూశారు కదా. అండ్ మీరు చూస్తున్న ప్రతి వస్తువు కూడా నేచురల్ మేడ్ అండి. అండ్ ఈ స్టోన్స్ అయితే మనకైతే చూస్తుంటే ఏవో పిచ్చిరాల్లా ఉన్నాయి కదా, బట్ ఇవన్నీ నేచురల్ స్టోన్స్. వేరే కంట్రీస్లో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇండియాలో అయితే కొంచెం తక్కువగా మనం చూస్తాం నేచురల్ స్టోన్స్. ఇవి కూడా నేచురల్ స్టోన్స్ చాలా వరకు ఇంపోర్ట్ చేసినవేనండి. అండ్ చూస్తున్నారు కదా, ప్రతిదీ ఇక్కడ ఉన్నది కొంచెం యూనిక్గానే ఉంటాయి. ఈ ట్రీస్ అవనివ్వండి, సో ఖచ్చితంగా ప్రతి పార్ట్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒక్కొక్క ఐటెం అయితే ఒక్కొక్క డిఫరెంట్గా ఉందని చెప్పుకోవాలి. అండ్ మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, బట్ అబ్జర్వ్ చేయకపోతే ఈసారి అబ్జర్వ్ చేయండి. ప్రతి ప్లేస్లో ఒక్కొక్క కొటేషన్ ఉంది. ఈ కొటేషన్స్ చూసినట్టయితే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. నేచర్ని ఎలా సేవ్ చేయాలి అండ్ నేచర్కి పొల్యూట్ చేస్తే మనకేం జరుగుతుందో అనే ఇన్ఫర్మేషన్ చాలా డీటెయిల్గా చెప్పారు ఫౌండర్ రామ్దేవరావు గారు. అతని మాటల్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియోని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. చూశారు కదా, ఇక్కడ ఉన్న స్కల్ప్చర్, ఈ స్కల్ప్చర్ అయితే అండ్ చాలా యూనిక్ అండ్ చాలా హార్ట్ టచింగ్ కోట్ అని చెప్పుకోవాలి. ఐఎమ్ టాప్లెస్, డోంట్ స్పాయిల్ ద నేచర్ అన్నట్టు ఒక కొటేషన్ ఉంది. ఈ కొటేషన్ చూశాక కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి ట్రీస్ని నాటుతారని ఫౌండర్ ఒక ముఖ్య ఉద్దేశం. అండ్ చూశారు కదా, అండ్ ఈ చైర్స్ కూర్చోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ ట్రీస్ లానే ఉన్నాయి. ట్రీస్ని కట్ చేసి చైర్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ కెనోపీ ట్రీస్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. మనకు నీడే కావాలి, అలానే చెట్లు కూడా బతికే ఉంటాయి. అండ్ ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంటుంది కదా. అండ్ ఈ ట్రీస్ అయితే ఈ కాలంలోనే ఎలా ఉన్నాయి, ఇంకా రెయినీ సీజన్లో ఇంకెలా ఉండబోతున్నాయో
మీ ఎక్స్పెక్టేషన్కే వదిలేస్తున్నాను. అండ్ ఈ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ స్కల్ప్చర్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఆల్రెడీ మనం మైండ్ స్పేస్ హైదరాబాద్లో చూసే ఉంటాం. ఈ ఆ వర్క్ సిమిలరే. అండ్ ఇక్కడ యూస్ చేసిన మెటీరియల్ అక్కడ కూడా యూస్ చేశారు. అండ్ ఈ క్రెయిన్స్ చూస్తున్నారు కదా, వర్క్ ఆల్రెడీ అవుతుంది. అండ్ నేను ముందుగా చెప్పినట్టు వీడియోలో రెస్టారెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హాట్ కప్ రెస్టారెంట్ ఇక్కడ ఉన్న ఒకే ఒక రెస్టారెంట్ అని చెప్పుకోవాలి. అండ్ కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ హాట్ కప్ రెస్టారెంట్లో మీరు లంచ్ ఆర్ లైక్ బ్రేక్ఫాస్ట్ అలాంటి క్విక్ స్నాక్స్ ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ సీటింగ్ కెపాసిటీ కూడా కొంచెం లిమిటెడ్ అని చెప్పుకోవాలి. కొంచెం ఎర్లీగా వెళ్ళి మీరు గ్రాబ్ చేసుకున్నట్టయితే మీకు స్పాట్ దొరుకుతుంది, లేదంటే నించొని తినాలి. నాకైతే కొంచెం టైం పట్టింది ప్లేస్ వెతుక్కోవడం కోసం. అండ్ ఇక్కడ కూడా కొంచెం యూనిక్గా వాళ్ళు ట్రై చేశారు. అండ్ నాకైతే ఈ ఎకో పార్క్లో ఇదొక వన్ ఆఫ్ ది మేజర్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. ఇక్కడ చూశారు కదా ఈ కొటేషన్, ఐఎమ్ నౌ 15 years old అండ్ హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నట్టు. అండ్ ఈ ట్రీ ఇక్కడ కనిపిస్తున్న ట్రీస్ 1500 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ట్రీ ఉందంట. ఈ ట్రీ ఒక్కొక్క ట్రీ కాస్టే 1 crore అని చెప్తున్నారు రామదేవరావు గారు తన మాటల్లో. అండ్ చూసారు కదా, అంత ఓల్డెస్ట్ ట్రీ మీరు ఎప్పుడైనా చూసారా? చూసుంటే ఏ ఏరియాలో చూసారు, ఎక్కడ చూసారని కామెంట్లో మెన్షన్ చేయండి. అలానే ఇదొక ఇంట్రెస్టింగ్ కొటేషన్. అండ్ ఈ ఆర్ట్ ఇన్ సింబల్ ఆర్ లవ్ సింబల్ చూసారు కదా, ఇది కూడా కాటన్ స్టీల్. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోటో స్పాట్ అండి. ఖచ్చితంగా మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీరు వీడియోని అబ్జర్వ్ చేసినట్టయితే త్రూ అవుట్ ద ఎకో పార్క్ ఆ బెలూన్స్ ఉన్నాయి కదా, ఆ బెలూన్స్ వల్ల ఇంకా అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఎకో పార్క్. అండ్ చూస్తున్నారు కదా ఈ స్టెయిన్లెస్ స్టీల్, అండ్ దీని కాస్ట్ వచ్చి 45 lakhs ప్లస్ అంట. ఇది కూడా చాలా మేజర్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. అండ్ వీడియో బిగినింగ్లో నేను చూపించాను కదా ఒక బ్రౌచర్లో, ఆ బ్రౌచర్లో ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చో ఆ డీటెయిల్స్ కూడా వీడియో లాస్ట్లో మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీరు కానీ ఈ ఎకో పార్క్ని ప్లాన్ చేసుకున్నట్టయితే ఆ బ్రౌచర్ చూసినట్టయితే అందులో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకున్న ఈ 4 వీడియోస్ని కంప్లీట్గా చూసినా ఏ ప్లేసెస్ మీరు చూడొచ్చో కంప్లీట్గా తెలుస్తుంది. అండ్ ఫౌండర్ రామ్దేవ్ గారు చాలా ఆర్టిస్టిక్గా ఆలోచించారని చెప్పుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా, ఇదైతే వర్క్ అండర్లో కన్స్ట్రక్షన్లో ఉంది, బట్ ఈ కాన్సెప్టే చాలా డిఫరెంట్గా ఉంది. ఒక లేడీ స్విమ్మింగ్ పూల్లో దూకినట్టంట. సో చూసారు కదా అవి పైన కనిపించినవి లెగ్స్. సో వన్స్ ఈ వర్క్ కంప్లీట్ అయ్యాక ఇంకా చాలా యూనిక్గా ఉండబోతుంది. అండ్ నాకైతే ఏదైనా నచ్చలేదు ఎకో పార్క్లో అని అంటే ఈ అండర్ కన్స్ట్రక్షన్ వర్కేనండి. అండ్ రోడ్స్ చూస్తున్నారు కదా కొంచెం హారబుల్గా ఉన్నాయి. అండ్ మనకైతే మన వెహికల్స్ ఇన్సైడ్ అలౌ లేవు, ఖచ్చితంగా ఈ బగ్గీస్ని యూస్ చేసుకోవాలి. అండ్ నేను ఇంకోటి ఏదైనా ఫీల్ అయ్యాను అని అంటే ఆ రోజు చాలా ఎండగా ఉందండి, అందుకే ఎకో పార్క్ కొంచెం కష్టం అనిపించింది. బట్ డెఫినెట్గా చూడాల్సిన ప్లేసే. అండ్ ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద గార్డెన్స్ని వాచ్ చేయలేదో వాళ్ళైతే డెఫినెట్గా డోంట్ మిస్ ఇట్. మీ వీడియో బిగినింగ్లో చెప్పినట్టు కొంచెం కష్టమేనండి, ఎందుకంటే చాలా కాస్ట్ అవుతుంది. బట్ డెఫినెట్గా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఖచ్చితంగా ఇలాంటి ఎకో పార్క్ని వాచ్ చేయడం చాలా మంచిది, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ బ్రౌజర్ చూస్తున్నారు కదా, ఈ బ్రౌజర్లో ఉన్న ప్రతి స్పాట్ని నేను కవర్ చేశాను. నా ఈ 4 వీడియోస్ మీరు వాచ్ చేసినట్టయితే ప్రతి స్పాట్ను కూడా ఎక్కడుందో ఎలా ఉందో ఫోటోకి రియాలిటీకి ఎంత దగ్గర ఉందో అనే ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలుస్తుంది. అండ్ కొన్ని ప్లేసెస్ అయితే వర్క్ అవ్వడం వల్ల కొంచెం అన్నోటిస్డే అని చెప్పుకోవాలి. అండ్ డెఫినెట్గా పార్క్ వచ్చిన వాళ్ళు ఫ్యూ అవర్స్లో కంప్లీట్ చేసేస్తే చాలా ప్లేసెస్ మిస్ అవుతాయి. అండ్ ఈ ఫొటోస్లో కనిపిస్తున్న ప్రతి ప్లేస్ ఆల్రెడీ ఉంది, బట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే కొన్ని ఏరియాస్లో అన్నోటిసబుల్గా ఉంటాయి. ఖచ్చితంగా ఎవ్రీ కార్నర్ మీరు ఎక్స్ప్లోర్ చేసినట్టయితే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు. అండ్ నేనైతే ఇక్కడ ఏదైనా మిస్ అయ్యానంటే కొంచెం హై రేంజ్లో ఉన్న టవర్ ఏదైనా ఉన్నట్టయితే టాప్ వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. అండ్ నాకు ఇక్కడ నచ్చిన ప్లేసెస్లో ఇదొక ప్లేస్ అండి, ఎందుకనంటే మన డ్రీమ్స్లో వచ్చినట్టు చెట్టు పైన ఉన్న సెటప్ అండ్ కంప్లీట్గా చాలా యూనిక్గా ఉంది.
వన్స్ నేను ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాక ఆ టాప్ వ్యూ చూసేటప్పుడు చాలా బాగుంది. బట్ మరికొంచెం హైట్ ఉంటే ఇంకా బాగుండేదని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ డెఫినెట్గా మీరు వెళ్ళినట్టయితే ఈ ట్రీ పైకి వెళ్ళి ఈ వ్యూని చూసి ఇక్కడ ఫొటోస్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకనంటే చుట్టూ చూడడానికి భలే ఉంటుంది అండ్ డోంట్ మిస్ ది స్పాట్. అలానే నా నెక్స్ట్ వీడియోలో జపనీస్ గార్డెన్ది. ఆ జపనీస్ గార్డెన్లో చిన్న చిన్న మొక్కలు చాలా రౌండ్గా చూడడానికి చాలా బుజ్జిగా ఉంటుంది. ఆ వీడియోని కూడా మిస్ చేయొద్దు. కంటిన్యూషన్ వీడియో, దాన్ని కూడా వాచ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.